ప్లేస్ చేసి దానిపైన మళ్ళీ రబ్బర్ మెటీరియల్ ఇది కూడా వేసి సిప్పేజ్ అరెస్ట్ చేస్తున్నాం. 90% సిప్పేజ్ అరెస్ట్ అయింది. దీనికి ప్యారలల్గా అక్కడ ఏంటంటే మనం బెల్ మౌత్గా చేసి అక్కడ ప్యారలల్గా ఆ బట్టికి ఎగ్జిస్టింగ్ బండి కొన్ని వాటర్ ఫుటింగ్ కానీ వచ్చేసిన దానికి మధ్యలో ఫోర్ ఫిల్లింగ్ చేస్తాం. బండి మీకు ఒక 14 మీటర్స్ 15 మీటర్స్ మెటీరియల్ ఆ తర్వాత PTM చేసి పెట్టేసి క్లోజ్ చేసి సిపేజ్ 90% అరెస్ట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి నిన్న కంట్రోల్కి వచ్చిందండి. ఇవాళ ఫుల్లీ కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. ఫర్దర్ మనకి బ్లడ్ పెరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. మనం ఇది రాజమండ్రి నుంచి స్పెషల్గా డైవర్షన్ చేయించామండి. వీళ్ళు వచ్చిందంతా స్టార్ట్ చేశారండి. నిన్నటి నుంచి చేంజ్ వచ్చింది అంటే తీసుకొచ్చావు 16 మంది అంటే ఈ షీట్ ఎక్కడి నుంచి 10 మీటర్లు ఉంది పెట్టడానికి సార్. అందులో మునిగేసి 10 నిమిషాలు ఆ షీట్ లాగి 5 నిమిషాలు అందులో ఉండాలండి. పైకి లేచి మళ్ళీ మామూలుగా ఎక్కడైతే మనకి ఇది ఉందో బ్రిడ్జ్ ఉందో పెద్ద పెద్ద గొయ్యలు ఉన్నాయండి. ఆ గొయ్యల దగ్గర 1-2 లారీల బస్తాలు దింపి ఆ గొయ్యల్ని క్లోజ్ చేయడం వల్ల మీకు అరెస్ట్ అయిందండి కింద. సో అలాంటిది వాళ్ళకి ఔపిరి కెపాసిటీ ఉందండి. వాళ్ళంతా వాళ్ళు కిందకు వెళ్ళిపోయి కింద నుంచి నిన్న వచ్చారండి. కంటిన్యూస్ పని చేస్తాం. ఇక్కడ నుంచి 10 మినిట్స్ ఇది ఇంకా 10 మీటర్లు కాలు బ్యాగ్ పట్టుకుంటాం. దీనికన్నా మెయిన్ అంటే ఎక్కడైతే మెయిన్ గొయ్యలు అందులో నుంచి హాలో ఏర్పాటే అటు నుంచి ఇటు వాటర్ వెళ్ళిపోతుంది. డ్రైనేజ్ లేదు ఫామ్ అయ్యి అది అక్కడ మేము బ్యాగ్లో ఒక 50-60 బ్యాగులు పెట్టి అరెస్ట్ చేస్తాం. 25,000 వాటర్లో చేసి అందరూ చేస్తే ఎట్లా వస్తాయా? దీనిపైన ఇది వేసాం 500 చేసాం. ఏమంటారు జియో సింథటిక్ జియో కాంబినేషన్ మెమరీ జియో మెమరీ స్పెషలైజ్డ్ జాబ్ ప్రొటెక్షన్ వర్క్స్ ఎక్కువ వాడతాం. సీలో కానీ ఆఫ్టర్ వాటర్ వర్క్స్ కానీ కెనాల్స్ కానీ సీపేజెస్ కానీ ఎక్కువ జియో మెమరీ. 500 గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్ సార్. జనరల్గా ఒకటి వేస్తే సరిపోతుంది. అలాగే ఆ రోజు ఎమర్జెన్సీ ఇద్దరికి చెప్పు డబుల్ ఉంటుందని ఇద్దరిని దానివల్ల రాళ్ళతో వేసాం కాబట్టి చిన్న రాళ్ళు వేసి ముందు ఇవి చేసేసాం. ముందంతా జారేసేసి క్రాస్కి ఇలా ఏర్పాటు చేసి అప్పుడు దీన్ని అటాచ్ చేసాం. అటుకి అటాచ్ చేసి బస్తాలు పెట్టాం. పర్మనెంట్ సొల్యూషన్ ఒకసారి ఇంపార్టెంట్ మన పద్ధతిలో ఈరోజు వేసేసి కాలం లాగేస్తారు పడిపోతారు. పట్టుకున్నాం కెమెరా వెంకట ఇదే మనకు అలాగే ఆ బండి కూడా ఇలాగే ప్యారల్ బండి వేసి మధ్యలో వెనక్కరండి అమ్మా. మీరు అందరూ వెనక్కొచ్చేయండి. బాబు మీరు అందరూ వెనక్కొచ్చేయండి. మరి మీడియా ఉండి మీలో జనాలు వచ్చేయండి. బయటికి కనపట్టలేదు ఫ్రంట్ లేదు.
ఎక్కడ డ్రాప్ అయితే తిరగబడుతుంది పోయింది లక్కీగా ఎవరైతే ఎఫెక్ట్ కాకుండా 4-5 రిస్క్ అయినా డ్రైవర్ కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినాయి లారీ లేచిపోయింది ఆ సీపేజ్ ఉంది అంత సీట్ వేసిన అది ఉంది 100% సేఫ్ కాదు ప్రస్తుతం కాకపోతే 50% 60% కవర్ అవుతుంది ఈ నీళ్లు ఎక్కడ డైవర్ట్ చేసి ఊరి మీద పోకుండా మళ్ళా ఏమన్నా ఆ కాలువలోకి వేసారా తేలేదా దాన్ని అడిగేది అందుకే అక్కడ ఎంత లిఫ్ట్ చేసినా నీళ్ళు పోవడం నేనేమంటాను ఇక్కడ ఎక్కడైనా ఒక బండి ఉంటే ఎందుకు వెళ్తుందని చెప్పారు కదా ఇక్కడ ఏదో చెరువు ఏంటది ఏదో వాగు వాగు ఏంటని చెప్పారు మన అందరం బుడమేరుకి వెళ్తుంది మధ్యలో నుంచి వాగులు ఉన్నాయి అది పోవడం లేదు అది వాట్ ఐఎమ్ ఆస్కింగ్ నేను కరెక్ట్గా ఎదుట మాట్లాడుతాను ఏదైతే ఈ నీళ్ళు ఇక్కడ నుంచి పోతున్నాయి పోతే నేరుగా పోయి కింద మన ఏల్ప్రోల్ దగ్గర డౌన్ ఉంది సార్ ఇక్కడ అక్కడ నుంచి వెళ్తుంది ఓల్డ్ కోర్స్. ఇక్కడ ఊర్లో ఎక్కడికి వెళ్తుంది ఊరు ఇది నెక్స్ట్ కింద విలేజ్ ఏల్ప్రోల్ సార్ మనకి జక్కంపూడి దగ్గరికి వెళ్తుంది ఇక్కడ జక్కంపూడి జక్కంపూడికి వెళ్ళి జక్కంపూడి నుంచి మళ్ళీ టౌన్లోకి సింగనగర్కి వెళ్తుంది ఆ ఏరియా ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ వాటర్ కంట్రోల్ కానంత వరకు జక్కంపూడిలో కంట్రోల్ ఇప్పుడు క్లియర్ ఆడ కంట్రోల్ కాకపోతే ఈ water పోతుంది. ఇక్కడ నేనేమంటానంటే జక్కంపూడికి పోయే ముందే ఇక్కడ ఎక్కడన్నా బండ్స్ ఉంటే నేరుగా అప్పర్ రీచ్లో కెన్ వి డైవర్ట్ దిస్ వాటర్ టు బుడమేరు ఒరిజినల్ దీనికి డైవర్ట్ చేస్తే ఈ నీళ్ళు వెళ్ళిపోతే బుడమేరు ఒరిజినల్ కోర్సులో కానీ నీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు ఊరి మీద పడదు లేకుంటే ఊరి మీద పడినంత వరకు అది లిఫ్ట్ చేయాల్సి వస్తుంది దట్ ఈస్ వేర్ యూ డయాగ్నైజ్ నాకు ఆ నీళ్ళని ఎక్కడ కట్ చేయగలుగుతారు ఆ వెలలేదు ఒరిజినల్ కోర్స్ బుడమేరు ఉంది కదా ఈ వాటర్ దాంట్లో ఇక్కడే ఉంటుంది ఎక్కడ కలుస్తుంది అనుకో సార్ హెస్ట్ లైన్ ఉంది కదా సార్ కరెక్ట్ గా హెస్ట్ లైన్ దగ్గర బుడమేరు దిగువ అదే సార్ దాంట్లో 100% వెళ్ళిపోతుందా 100% అదే నేను మొన్న మొత్తం నేను అక్కడ నుంచే కదా సార్ మీకు ఫోన్ చేసి అంతా వెళ్ళిపోతుంది సార్ దాంట్లో అదే బుడమేరుకి వెళ్తారు సార్ బుడమేరు మొన్న లెవెల్ ఉధృతంగా ఉంది సార్ తగ్గింది కదా అది ఈ వాటర్ అంతా అది క్యాచ్ చేసుకుని కాలంలోనే వెళ్తుంది సార్ బయట ఓవర్ఫ్లో అవుతుంది కోర్సులోనే వెళ్తుంది సార్ మొన్న ఎక్కువ నేను అడిగానంట ఎమ్మెల్యే గారు చెప్పారు మన గండిగడికి కూడా వెళ్ళారండి అక్కడ కూడా ఇది పడినప్పుడు అక్కడ కూడా గండి పడిందండి ఈ వాటర్ ఆ గండిలోంచి అందులోకి వెళ్ళిపోతుంది పడింది నాకు కావాల్సింది ఏంటంటే అది ఒకసారి కోర్సులోనే వెళ్తుంది సార్ కోర్సులో వెళ్తుందా లేదా ఒక ట్రైన్ తెప్పించి స్టడీ చేసి కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా వెళితే ఎక్కడన్నా మళ్ళీ అడ్డుపోతా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ని అరెస్ట్ చేయండి కృష్ణప్రసాద్ చెప్పింది ఒక ఐడియా అది వాస్తవం కాదా కన్ఫర్మేషన్ కావాలన్నారు అది ఇమీడియట్గా ఒక పని చేయాలి క్రాస్ చెక్ చేసుకొని నీళ్ళు వదిలి పోవాలి అందరం